దేవస్థానములకు ధర్మకర్తగా పదవి స్వీకారం ప్రమాణ స్వీకారం. ఇది నేను అన్నవరం చదవండి దయచేసి పైకి. అన్నవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడి ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మను యోగ్యముగాను దేవస్థానాన్ని సత్యనారాయణ స్వామి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మీ బాధ్యతలను దేశంలోని మన రాష్ట్రంలోని దేశంలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం కాబట్టి దాన్ని ఇంకా మీరు ఇంప్లిమెంట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తూ ఇందాక మనం ఈవో గారు చెప్పడమే జరిగింది దీనికి సంబంధించి. ఎందుకంటే కొంతమందికి ఈ దేవస్థానం గురించి కొంతమందికి అవగాహన ఉంది, కొంతమందికి అంతా తెలియదు కాబట్టి వారు అన్నీ కూడా చక్కగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కొత్తగా దీని గురించి తెలుసుకుంటున్న వారు ఉన్నారు. మీరందరూ కలిసికట్టుగా ఏ నిర్ణయం తీసుకున్నా మీ సలహాలు సంప్రదింపులు అన్నిటినీ కూడా ఇక్కడ మేము కూడా దాన్ని స్వీకరిస్తూ అది ఎలా ముందుకెళ్తే ఈ పుణ్యక్షేత్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది, భక్తుల మనోభావాలు ఎక్కడ దెబ్బతినకుండా ఎలా ముందుకెళ్ళగలం గారితో చైర్మన్ గారితో అప్పుడు అవకాశం ఉన్నప్పుడు నేను కూడా ఉండడం జరుగుతుంది. మనందరం గ్రూపులో కానీ ఇవన్నీ కూడా లేదా కియోస్కాల్లో మనం చేసి భక్తుల నుంచి కూడా మనం వచ్చిన ప్రతి భక్తుల నుంచి కూడా వారి యొక్క ఫోన్ నెంబర్ను కలెక్ట్ చేస్తున్నాం. వారి యొక్క ఒపీనియన్స్ డైరెక్ట్గా సిఎంఓ నుంచి సీఎం గారి క్యాంప్ కార్యాలయం నుంచి వాళ్ళని అడుగుతారు. ఇవాళ మీరు సత్యదేవుని దర్శనం చేసుకున్నారా, వ్రతం చేసుకున్నారా, ఏం చేసుకున్నారు, పూజ మీకు సంతృప్తికరంగా ఉందా లేదా, అలాగే మీకు వాష్రూమ్లు సంతృప్తికరంగా ఉన్నాయా లేవా, లేదంటే శానిటేషన్ ఎలా ఉంది, ఇలాంటి ఇత్యాది రవాణా ట్రాన్స్పోర్ట్ ఎలా ఉన్నాయి, ఇలా 4 పాయింట్ల మీద మరి మనం గ్రేడింగ్ రావడం జరిగింది. గత నెలలో అయితే మనది ఫస్ట్ గ్రేడ్ రావడం జరిగింది. కొద్దిగా ఈ నెలలో మనం కొంచెం వెనకబడ్డాం. మళ్ళీ నెక్స్ట్ మంత్లో కూడా మనది ఎప్పుడు కూడా నిరంతరం ప్రథమ స్థానంలో ఉండడానికి మేము మా డీసీ గారు కానీ ఏసీ గారు కానీ ఇక్కడ మాకు సహకరిస్తున్న ఈ గారు మా స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకంగా కృషి చేసి మాకు శ్రద్ధ పెట్టి ఎప్పుడూ కూడా మొత్తం అన్ని టెంపుల్స్లో కల్లా మన టెంపుల్ ఉన్నతమైన ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని ఇందు మూలంగా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. అప్పుడున్న కార్యనిర్వహణాధికారిని మన చైర్మన్ గారిని నలుగురు కలిసి కూర్చొని భక్తులకి మనం అన్నదానం నిరంతరం చేస్తున్నాం. ఇక్కడ మినుసు ప్రసాదం ఇవి కాకుండా ఈ అన్నప్రసాదంలో కూడా స్వామివారి యొక్క ప్రసాదం పెడితే బాగుంటుందని సూచన మరి మన మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, అప్పుడు కార్యనిర్వహణాధికారి గారు నిర్ణయం తీసుకున్నారు. ప్రబలంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇలా ట్రస్ట్ బోర్డు వస్తుంది. నూతనంగా భక్తులు స్వామివారి ప్రసాదం ఇవ్వడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది మరి మన శాసనసభ్యుల వారి కంటే మనం ఒకసారి దాని గురించి ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ గారికి, కార్యవర్గ సభ్యులకి, మిగిలిన ఎక్సెప్షన్ అంటే వారి స్పెషల్లీ ఇన్వైటీస్కి వారందరికీ కూడా ఎక్సెప్షన్ అయినటువంటి మన ప్రధాన అర్చకులకి ఇంకా మిగిలిన సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నూతన కార్యవర్గానికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. చక్కటి ఆలోచన